గత కొన్ని రోజుల నుండి వీడియో మాత్రం వైరల్ అవుతుంది. కేరళలో షింజిత అనే ఒక మహిళ దీపక్ అనే ఒక వ్యక్తిని అకారణంగా ఏ రీజన్ లేకుండా కేవలం వీడియో వైరల్ అవ్వడం కోసమే అతన్ని దుష్ప్రచారం చేసి అతను నన్ను తాకాడు, టచ్ చేశాడు, హ్యూమన్ హెరాస్మెంట్ అని ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో చూసిన అందరూ అతన్ని చాలా తిట్టడం వలన, వాళ్ళ పేరెంట్స్ కూడా మందలించడం వలన అతను మనస్తాపానికి లోనయ్యి చనిపోయాడండి. ఇక్కడ తప్పెవరిదంటే అమ్మాయిదేనండి. ఇప్పుడు అమ్మాయి ప్రస్తుతం జైల్లో ఉంది. ఇలాంటి అమ్మాయిని జైల్లో కాదండి, అండమాన్ జైల్లో వేయాలండి. ఎస్, అదే తప్పు ఒక అబ్బాయి చేస్తుంటే, అలాగే ఒక అమ్మాయి వీడియో పెట్టి వైరల్ అవ్వడం కోసం అబ్బాయి చేస్తుంటే ఇదే పని ఈ పాటికి మహిళా సంఘాలన్నీ ఏకమై, ఇంకా రకరకాల మేడమ్స్ ఉంటారు కదా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఏకమై వాణ్ణి అసలుకి ఎలా అంటే మానసిక క్షోభకి గురి చేసేవారండి. చూసారా, ఇక్కడ అమ్మాయికైతే ఒక న్యాయం, అబ్బాయికైతే ఒక న్యాయం. చట్టాలు ఇద్దరికి సమానంగా ఉన్నాయి. కానీ చూస్తున్నారు కదా, మనుషుల్లో స్వార్థం, దగ, మోసం ఎన్ని రకాలుగా ఉందంటే అన్ని రకాలుగా ఉందండి మన భారతదేశంలో. నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిని తీవ్రంగా శిక్షించాలండి. ఇంకొక తప్పు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా చేయకూడదండి. కేవలం వీడియోలు వైరల్ అవ్వడం కోసం, లైక్స్ రావడం కోసం, కామెంట్స్ రావడం కోసం, షేర్ చేయడం కోసం, నీ దుంపదగ ఫాలోవర్స్ పెరగడం కోసం ఇలాంటి పిచ్చి పనులా? నీ పిచ్చి పని వల్ల ఒక అబ్బాయి బలయ్యాడు, ఒక నిండు ప్రాణం పోయింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇవన్నీ ఆలోచించలేకపోయావా? వీడియోలు వైరల్, ఈ దిక్కుమాలిన వీడియో వైరల్ కోసం ఇంకా బోలెడున్నాయి మార్గాలు. ఛీ!